అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఆన్లైన్లో కరెక్షన్ చేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దానికోసమే ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళి మనం టోటల్గా ఏ విధంగా కరెక్షన్ చేయాలనేటువంటి దాన్ని క్రోమ్లోనే మనం ఉపయోగించవలసి ఉంటుంది. ప్రతి లెక్చరర్కి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలని చెప్పొచ్చు అంటే లాగిన్లోకి వెళ్ళి మనకి గూగుల్లోకి వెళ్ళి టోటల్గా మనకి సైట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సైట్లో ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అనేటువంటి సైట్ ఉంటుంది. ఆ సైట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలని చెప్పొచ్చు అంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి లెక్చరర్ లాగిన్ అయిన తర్వాత అతనికి ప్రతి వ్యక్తికి కూడా చూడండి, మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి టోటల్గా ఒక డేట్, ఏ ఎగ్జామ్ అయితే ఏ ఇయర్లో జరిగింది, ఏ మంత్లో జరిగిందో ఆ మంత్ డేట్ ఉంటుంది. ఆ డేటు, దాంతోపాటు యూజర్ ఐడి, పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ మనకి ఏవైతే పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెక్షన్ చేయవలసిన పేజ్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ పేజ్లో మన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటికల్లీ మనం కరెక్షన్ చేయవలసిన పేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ కరెక్షన్ చేయవలసిన పేజ్లో మనకి టోటల్ ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నటువంటిది కూడా మనకి అక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ముందుగా మనం చూసినట్లయితే మనం కరెక్షన్ చేయవలసిన పేజ్కి వెళ్ళిన తర్వాత టోటల్గా ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఆ పేజ్ పై మనకి బార్ కోడ్ కూడా ఉంటుంది మనం చేయవలసింది. ఆ బార్ కోడ్లో చూసినట్లయితే మనకి ముందుగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది మోడల్ స్క్రిప్ట్ కూడా దాంట్లో చూపించడం జరిగింది. క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్లయితే ప్రతి సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ కూడా దాంట్లో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్లయితే వాళ్ళు దాంట్లో బార్ కోడ్ కూడా పైనే ఉంటుంది. మనం చేయవలసింది అంటే ఏది మనం కరెక్షన్ చేసినటువంటి విధానం ఎలా అయితే ఉంటుందో అవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టిక్ పెట్టినట్లయితే టిక్ మార్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దాంతోపాటు చూసినట్లయితే మనం ఏ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందో ఆ క్వశ్చన్కి టోటల్గా చూసినట్లయితే మనం ఇచ్చేటువంటి మార్కులు, ఎన్ని మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ మార్కులు కూడా అక్కడ మనకి చూపించి, ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే దానికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి వాడు చూసినట్లయితే టిక్ పెట్టాడు, ఫర్ ఎగ్జాంపుల్ బార్ కోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టిక్ పెట్టినట్లయితే ఆటోమేటికల్లీ ఆ క్వశ్చన్ దగ్గర మనకి టిక్ రావడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇచ్చేటువంటి మార్కులు కూడా 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి అది ఇంటూ మార్క్, మనం ఇంటూ కొట్టినట్లయితే ఇంటూ మార్క్ రావడం జరుగుతుంది. అండర్లైన్ చేసినట్లయితే అండర్లైన్ కూడా రావడం జరుగుతుంది. దాంతో మనకి టెక్స్ట్ బాక్స్ ఏదైనా మిస్టేక్ వచ్చింది మనం అక్కడ రాయాలనుకున్నాం అనుకోండి, ఆ టెక్స్ట్ బాక్స్ కూడా నాట్ కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా మనం, ఇన్కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రతిదాన్ని కూడా మనం అంతకుముందు పెన్తో రాసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆన్లైన్లో మనం క్రియేట్ చేసి టెక్స్ట్ బాక్స్ కూడా క్రియేట్ చేసి మనం రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసుకుని మనం చేసినట్లయితే చాలా ఈజీగా కరెక్షన్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్లో మనం ఇచ్చిన మార్కులు 1 to 10 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అక్కడ మనకి ఎంటీగా ఉంది. మనం ఇచ్చిన తర్వాత మనకి అక్కడ ఆ ప్లేసెస్లో మార్కులు అనేటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా రావడం జరుగుతుంది. మార్కులు కూడా మనం చేసుకోవచ్చు. క్వశ్చన్ పిక్చర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దానికి ఎన్ని మార్కులు ఇచ్చాం మనం, 2 మార్క్స్ దానికి, కానీ మనం ఇచ్చినటువంటి మార్కులు ఆ ఎంటీ బాక్స్లో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం దానికి 1 మార్క్ ఇస్తే 1, 1.5 ఇచ్చినా అని దాంట్లో ఆ ప్లేసెస్లో మనకి మార్కులు అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఎన్ని మార్కులు వచ్చినట్లు మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి అది మనం ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటాం. ఒక్కొక్క లెక్చర్ కొంతమంది 2 మార్క్స్ ఇస్తూ ఉంటారు, కొంతమంది 1 మార్క్ ఇస్తూ ఉంటారు, కొంతమంది 1.5 మార్కులు కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక మాస్టర్ చూసినట్లయితే దానికి 1.5 మార్క్ ఇచ్చారు. అక్కడ ఆ 1.5 మార్క్ ఇక్కడ కనబడుతుంది. దాన్ని చేంజెస్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం దాన్ని క్లిక్ చేయడం, ఏ క్వశ్చన్ అయితే క్లిక్ చేస్తామో ఆ క్వశ్చన్ దగ్గర ఆటోమేటికల్లీ చేంజ్ కూడా చేసుకోవడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చూసారా, మనకి ప్రతిదీ కూడా మనం చేయవలసింది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. మనం ఇచ్చిన మార్కులు టోటల్ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం కరెక్షన్ అనేటువంటి దాన్ని చేయాలి. మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగానే మనకి కింద నుంచి పై వరకు లాస్ట్ పేజ్ వరకు కూడా మనం స్క్రోల్ చేసి మనం కూడా చూస్తే కరెక్షన్లో కూడా మనం దాన్ని క్రాస్ కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఆ విధంగానే అన్ని క్వశ్చన్లు కూడా మనం కరెక్షన్స్ మార్కులు ఏది వేసామో లేదనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసి దాన్ని సేవ్ అండ్ సబ్మిట్ అనేటువంటి దాన్ని చేయాలి. లాస్ట్లో
ఎప్పుడైతే సేవ్ అండ్ సబ్మిట్ చేయడం జరుగుతుందో ఆటోమేటికల్లీ అది కరెక్షన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత టోటల్ మార్క్స్ మనం ఇచ్చినటువంటి మార్క్స్ అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 17th క్వశ్చన్ చూడండి, మనకు అక్కడ దానికి 4 మార్కులు ఉంటే ఒక లెక్చరర్ దానికి ఏ మార్కులు ఇవ్వలేదు, 0. అంటే అక్కడ నిల్ అనేటువంటిది కూడా మనకి రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఆ విధంగా ప్రతి క్వశ్చన్కి కూడా మనకి ఇంటూ మార్క్ కూడా కనబడుతుంది. అక్కడక్కడ మీరు స్క్రోల్ చేసినప్పుడు చూసినట్లయితే మన ఏసీ మార్కులు పక్కన క్వశ్చన్ పేపర్ మీద రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. అంటే ప్రతిదాన్ని కూడా ఈజీగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ కరెక్షన్ చేస్తే చాలా ఈజీగా మనం ఎక్కువ పేపర్లు కూడా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే మనకి ఒక క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్కులు అయితే ఉన్నాయో చూడండి, ఇక్కడ మనకి టోటల్ మనం ఏం చేయాలి, ఆల్ ఇన్ రిమూవ్ చేసిన క్వశ్చన్స్ కూడా కనబడతాయి. సేవ్ అండ్ సబ్మిట్ అనేటువంటి దాన్ని కొట్టవలసి ఉంటుంది. లేకపోతే మనకి క్యాన్సిల్ చేయాలనుకోండి, క్యాన్సిల్ ఉంటుంది. అర్థమవుతుందా? టోటల్గా క్యాన్సిల్ ఎవాల్యూషన్ అంటే సేవ్ అండ్ సబ్మిట్ చేస్తేనేమో ఆటోమేటికల్లీ సేవ్ అండ్ సబ్మిట్ అవుతుంది. క్యాన్సిల్ చేసినట్లయితే క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్లే దీన్ని మనం సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి సక్రమంగా మనం చేసినట్లయితే ఆటోమేటికల్లీ సింపుల్గా కరెక్షన్ని కంప్లీట్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం చేసుకోవచ్చు. ఇంకా చూడండి, మనకి కొన్ని ఏమీ రాయకుండా ఇచ్చేస్తారు. ఏమీ రాయకుండా ఇచ్చినట్లయితే మన దాంట్లో ఇక్కడ బ్లాంక్ స్క్రిప్ట్ అని పెట్టాలంట. అదే మనకి కొన్ని సబ్జెక్టు కూడా మిస్ మ్యాచ్ అవుతుంటుంది, మనం అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. స్క్రిప్ట్ నో గుడ్, అది బాగాలేదనుకోండి, బాగాలేదని పెడితే సరిపోతుంది. మీడియం మిస్ మ్యాచ్, కొంతమంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మార్పు రాస్తూ ఉంటారు. మీడియం మిస్ మ్యాచ్ కూడా ఇక్కడ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటికల్లీ అవన్నీ కూడా మనం క్లిక్ చేసి క్యాన్సిల్ ఎవల్యూషన్ కొట్టినట్లయితే ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆన్ స్క్రీన్లోనే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుని 1, 2, 3 సార్లు చూసినట్లయితే ఆటోమేటిక్గా ఈజీగా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.